నమస్తే. ఇప్పుడు నౌకాసనం చూద్దాం. ఇది 2 చేతులను తొడలపై నుంచి చక్కగా పరుండవలను. ఇప్పుడు శ్వాసను లోపల నింపుకొనుచు మొదట శిరస్సును మరియు భుజములను పైకి లేపవలను. మరల పాదములను కూడా పైకి లేపవలను. చేతులు, కాళ్ళు మరియు శిరమును సమాంతర నావవలె లేచినట్టుగా ఉండవలను. ఈ స్థితిలో కొంత సమయము నిలిపివేయచ్చు నెమ్మదిగా కాళ్ళు, చేతులు మరియు శిరమును భూమిపై శ్వాసను బయటకు వదులుచు తీసుకొని పోవలను. ఈ ప్రకారంగా 3 నుండి 6 సార్ల వరకు ఆవృత్తి అనర్చవచ్చును. ఈ ఆసనం యొక్క విరుద్ధమగు ఆసనము ధనురాసనం, అనగా నౌకాసనం తర్వాత ధనురాస మనర్చవలను. నౌకాసనం వల్ల లాభాలు ఏంటంటే ఉత్తాన పాదాసనం వల్లనే ఉంటాయి దీని యొక్క లాభాలు. గుండె మరియు ఊపిరితిత్తులు కూడా ప్రాణవాయువు ప్రవేశమును శక్తివంతమనర్చును. ప్రేవులు, జీర్ణాశయము, ఆగ్నేయాశయము మరియు యకృత్తు మున్నగు వాని కొరకు ఉత్తమమైనది.